ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీనిలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల్ని కలుస్తున్నారు. వైసీపీ నేతలు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని శివనాథ్ దుయ్యబట్టారు. ఆడవారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారంటే ఏ స్థితికి దిగజారారో తెలుస్తోందన్నారు. అయితే అధికారులు వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంటింటికి ప్రచారం సందర్భంగా సౌమ్య గారితో కలిసి మేమిద్దరం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా తెలుగుదేశం అభ్యర్థులుగా జనసేన భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న మేమిద్దరం ఈ వార్డు మొత్తం ప్రచారాన్ని తిరగడం జరిగింది. రాబోయే కాలంలో నందిగామ నియోజకవర్గం మీరు గత 10 రోజుల నుంచి చూస్తుంటే నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి ఎప్పుడెప్పుడు తెలుగుదేశంలో చేరదామని ఎంతోమంది నాయకులు కార్యకర్తలు చూస్తున్నారు. ఇప్పటిదాకా ఎన్నో దౌర్జన్యాలకు భయపడి ప్రజలు బయటకు రావడం ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ కూడా ఆ కట్టలు తెంచుకున్న ఆనందంతో తెలుగుదేశం పార్టీ నాయకులంతా కార్యకర్తలంతా తిరుగుతున్నారు. తప్పకుండా భారీ మెజార్టీ, గతంలో చూడని విధంగా భారీ మెజార్టీతో నాకు తంగిరాల స్వామి గారు నేను గెలవబోతున్నాను. నాని గారు ప్రచారం రావడమే కష్టం, మరి ఎన్నిసార్లు వచ్చారో నాకు తెలియదు. ఆయన నిన్నే వచ్చి ఉంటాడు బాబు చాలా రోజుల తర్వాత. రెండో విషయం ఏంటంటే ఏసీ రూముల్లో కూర్చుని వ్యక్తికి ప్రజల స్పందన ఏం తెలుస్తుంది పాపం. ఆయన వచ్చినప్పుడు మీరు చూసుంటారు స్పందన ఏ విధంగా ఉందో, మేము వచ్చినప్పుడు స్పందన ఏ విధంగా ఉందో. నిన్న వచ్చి తెలుగుదేశం ఆఫీసు ఖాళీ చేసుకోవాలంట. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన పార్టీ ఆఫీసు విజయవాడ విలేకరులు అందరూ చూస్తూ ఉంటారు. ఆల్రెడీ ఒక 2 ఫ్లోర్లు తాళాలు వేసారు, 3వ ఫ్లోర్ కూడా మేము తాళా వేసి ఇచ్చే పరిస్థితి త్వరలో చేయబోతున్నాం. అధికారులకు హెచ్చరిస్తున్నాం, 1-2 రోజుల్లో మీ వైఖరి మార్చుకోకుండా ఇంకా వైసీపీకి తొత్తుల్లాగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. తప్పకుండా ఎన్నికల కమిషన్ గారి ముందు మేము రేపు కంప్లైంట్ లాడ్జ్ చేయబోతున్నాం.